బెంగళూరు తొక్కిసలాటకు సంబంధించిన లేటెస్ట్ బ్రేకింగ్ న్యూస్. బెంగళూరు తొక్కిసలాట ఘటన కర్ణాటక ప్రభుత్వం రాజ్భవన్ మధ్య వివాదంగా మారుతోంది. బెంగళూరులోని విధాన సౌదాలో ఆర్సీబీ ఆటగాళ్లను సత్కరించే కార్యక్రమాన్ని తాము ఏర్పాటు చేయలేదని ముఖ్యమంత్రి సిద్ధరామయ్య ప్రకటించడంపై రాజ్భవన్ కీలక ప్రకటన చేసింది. గవర్నర్ థావర్ చంద్ గెహ్లోట్ ను స్వయంగా ముఖ్యమంత్రి అధికారికంగా ఈ కార్యక్రమానికి ఆహ్వానించినట్లు రాజ్భవన్ తెలిపింది. సన్మాన కార్యక్రమం పూర్తిగా రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంలోనే జరిగిందని చెప్పారు. అయితే తమ ప్రభుత్వం ఈ తొక్కిసలాట కేసును తీవ్రంగా పరిగణిస్తోందని ఇటీవల సీఎం సిద్ధరామయ్య తెలిపారు. ఈ కార్యక్రమానికి తాను కేవలం ఆహ్వానితుడిని మాత్రమేనని 2 గంటలు ఆలస్యంగా తనకు తొక్కిసలాట సమాచారం అందినట్లు చెప్పారు. పోలీసుల సస్పెన్షన్ ను సమర్థించుకునేలా వ్యాఖ్యలు చేశారు సిద్ధరామయ్య. ఇక విధాన సౌదాలో వేడుకకు క్రికెట్ వర్గాల నుంచి ఆహ్వానం వచ్చిందని, రాష్ట్ర ప్రభుత్వం తరపున కాదన్నారు. తనను మైదానం దగ్గర కార్యక్రమానికి ఆహ్వానించలేదని చెప్పారు. అటు తొలుత ఆర్సీబీ బృందానికి రాజ్భవన్లో ఆతిథ్యం ఇవ్వాలని భావించిందని, ఈ అంశంపైన గవర్నర్ కార్యాలయం ప్రభుత్వాన్ని సంప్రదించి ఈ కార్యక్రమాన్ని సమన్వయపరచాలని కోరిందని సీఎస్ తెలిపారు. కానీ దానికి బదులు రాష్ట్ర ప్రభుత్వమే విధాన సౌదాలో నిర్వహించాలని నిర్ణయించినట్లు సీఎస్ చెప్పారు. తొక్కిసలాట వ్యవహారంపై కర్ణాటక ప్రభుత్వం ఆచితూచి స్పందిస్తోంది. చిన్నస్వామి మైదానం దగ్గర తొక్కిసలాట జరిగింది, కానీ విధాన సౌదా వద్ద కార్యక్రమ సమయంలో ఎటువంటి అవాంఛనీయ సంఘటన జరగలేదని చెబుతోంది. ఈ విషయాన్ని రాజకీయ లబ్ధి కోసం ప్రతిపక్షాలు వాడుకుంటున్నాయని ఆరోపించింది.